వెల్కమ్ టు సిఓ డెస్క్. నేను మీ వెంకటేష్ కడకంచి. ఇవాల్టి మన సిఓ డెస్క్ టాపిక్ తెలంగాణ మున్సిపల్స్కు జనసేన సై. ఇంతకీ పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? తెలంగాణలో జనసేన ప్రస్తుతం ఈ పదం వినడానికి కొంత వింతగానే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక ఎక్కువగా ఏపీ పైనే ఫోకస్ చేశారు. అక్కడే పోరాడారు, అక్కడే అనుకున్నది సాధించారు కూడా. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు తెలంగాణలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ కూడా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాకపోతే అది నామమాత్రమే. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయి. ఎన్డీఏలో ఇప్పుడు జనసేన కీలక భాగస్వామి. ఏపీలో పవన్ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఒక రకంగా మంచి పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. అందుకే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయం అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుందామని పవన్ కూడా వారికి భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో జనసేన నుంచి ఓ కీలక ప్రకటన వచ్చింది. అదే త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రకటన. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి తెలంగాణలో పవన్ పార్టీకి మనుగడ ఉంటుందా? బీజేపీని కాదని ఆ పార్టీ సొంతంగా అడుగులేయగలదా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడం, మిత్రపక్షం బీజేపీతో ఉన్న సమీకరణాలతో జనసేన పార్టీ తన ప్రయత్నాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతున్నదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ చేస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన ప్రకటించిన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏపీలో 100% స్ట్రైక్ రేట్తో రికార్డు సృష్టించిన జనసేన అదే ఊపును తెలంగాణలోనూ ప్రదర్శించాలని ఉవ్విల్లూరుతోంది. అయితే ఇక్కడి రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలం ఏపీతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బలమైన కమిటీలు లేని స్థితిలో మున్సిపల్ ఎన్నికల వంటి పోరుకు సిద్ధమవ్వడం రాజకీయంగా పెద్ద సాహసమే అనుకోవచ్చు. పైగా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఈ పోటీలో జనసేన ఎంతవరకు బలం నిరూపించుకోగలదనేదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఒంటరి పోరుకు సిద్ధమవ్వడంతో బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకును జనసేన చీల్చితే అది అంతిమంగా అధికార కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్కు మేలు చేస్తుందనే ఆందోళన కాషాయ దళంలో మొదలైంది. ఒకవేళ కార్యకర్తలను సిద్ధం చేసిన తరువాత చివరి నిమిషంలో బీజేపీ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గితే పార్టీ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం పడనుంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మాటలను కేడర్ నమ్మే అవకాశం కూడా ఉండదు. ఇక మున్సిపల్ ఎన్నికలను కేవలం గెలుపోటముల కోణంలోనే కాకుండా పార్టీకి బలమైన కేడర్ను తయారు చేసుకునే విధంగా జనసేన భావిస్తుంది. పోటీ చేస్తేనే కార్యకర్తలు నిలబడతారు, గుర్తింపు వస్తుందనే ఆలోచనతో సాధ్యమైన ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీ కోసం పోటీ నుంచి విరమించుకుంది జనసేన. అప్పట్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం వరకు అన్నీ సొంతంగా చూసుకోవడం మాటలు కాదు. ఆర్థిక బలం, అంగబలం ఉన్న ప్రత్యర్థి పార్టీలను పట్టణ ప్రాంతాల్లో ఎదుర్కోవడం అంత ఈజీ కూడా కాదు. మరి జనసేన ధైర్యం ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? మున్సిపల్స్కు జనసేన ఎందుకని సై అంటోంది? రానున్న రోజుల్లోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇవాల్టి సిఓ డెస్క్ టాపిక్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి
వి5 న్యూస్.